తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత కేసు విషయం ఇక ముగిసినట్లే కనపడుతుంది. ఈరోజు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు దానం నాగేందర్, కడియం శ్రీహర్లకు కూడా క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం పూర్తయినట్లుగానే కనపడుతుంది. ఈ నిర్ణయం ఈరోజు ఎందుకు వచ్చిందంటే రేపు సుప్రీంకోర్టులో ఈ అంశంపై కేసు ఉంది. గతంలోనే సుప్రీంకోర్టు సీరియస్ అయింది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా, లేదంటే మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటారా అని కూడా అప్పట్లో కొంచెం కోర్టు సీరియస్గా మాట్లాడింది. దీంతో ఈరోజు స్పీకర్ ఒక నిర్ణయం తీసుకొని మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అట్లీస్ట్ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద ఎంపీగా పోటీ చేశారు. అట్లాగే కడియం శ్రీహర్ గారి కూతురు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి గెలుపొందారు. ఆయన ఆ సందర్భంగా పార్టీ కండువాలు కప్పుకున్నారు కనుక వీరిద్దరినైనా అనర్హులుగా ప్రకటిస్తారు, ఉప ఎన్నికలు వస్తాయని చాలామంది అనుకున్నారు. కానీ చాలా ఒక సంచలన నిర్ణయం కిందనే చెప్పాలి స్పీకర్ కార్యాలయం తీసుకుంది. గతంలో పలు రకాల ఉదాహరణలు ఉన్నప్పటికీ కూడా నేరుగా దానం నాగేందర్ లాగా పార్టీ మారి టికెట్ మీద పోటీ చేసిన వాళ్ళు గతంలో ఎవరు లేరు. అయినప్పటికీ కూడా స్పీకర్ కార్యాలయం నిర్ణయం తీసుకుందంటే న్యాయపరమైన అంశాలను ఎదుర్కోవటానికే సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ న్యాయపరమైన పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం కనపడుతుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ చేస్తున్న పోరాటం ఇక వేరే దశకు చేరుకున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే స్పీకర్ కార్యాలయం నుంచి పూర్తి స్థాయిలో కూడా ఈ కేసు నుంచి ఇంకా వాళ్ళకి ఏం సంబంధం లేకుండా తీర్పులు ఇచ్చేశారు. మొత్తం 10 మందికి క్లీన్ చిట్ ఇవ్వటం అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని ఇప్పుడే కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారం రకరకాల మలుపులు తిరిగింది. దీన్ని గతంలో స్పీకర్ లాగానే పదవీకాలం పూర్తయ్యేంత వరకు నెట్టుకొస్తారన్న చర్చలు కూడా జరిగాయి. అలా జరగకూడదు, అలా జరిగితే ఊరుకోమని కూడా సుప్రీంకోర్టు పదే పదే హెచ్చరించింది, గడువులు విధించింది. ఫైనల్ డెడ్లైన్ కూడా పెట్టిన నేపథ్యంలోనే స్పీకర్ కార్యాలయం ఇక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక చూడాలి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారో వారి విషయంలో స్పీకర్ కార్యాలయం అఫీషియల్ నిర్ణయం తీసుకుంది కనుక ఇక మొత్తం వ్యవహారం మళ్ళీ కోర్టుకు చుట్టే తిరుగుతుంది. సుప్రీంకోర్టు ఏమంటుంది, సుప్రీంకోర్టు నేరుగా వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తుందా, సుప్రీంకోర్టు జనరల్గా శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ మధ్యలో ఉన్న ఒక ఘర్షణ ఏదైతుందో దానికి ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి, ఎవరు ఏ స్థాయిలో ఎంతవరకు ఎవరి వ్యవస్థలో ఎవరు జోక్యం చేసుకోవచ్చు, ఇలాంటి న్యాయపరమైన అంశాలన్నీ కూడా ఇక ముందు చర్చకు రానున్నాయి.